50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లట. సో ఈ మళ్ళీ దందా షురువైంది ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంతో చూద్దాం. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసారు. పేదలను కాదని పెద్దోళ్ళకి ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు? లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రంగూడలో బగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారోకో, పోలీసుల జోక్యంతో విరమణ. విచారణకు వచ్చిన ప్రత్యేకాధికారికి గ్రామస్తుల ఫిర్యాదు. వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు. సో ఇక్కడ ఇందిరామిల్లకు సంబంధించి డబ్బులు వసూలు చేస్తారు, కావాలని పేర్లు తీసేసారని ఆరోపణ చేస్తూ ధర్నాకు దిగిరట. సో మళ్ళొక విచారణ అధికారం పంపించారు, అదేందో చూద్దాం ఒకసారి. పేదలకు మంజూరు చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇళ్లను అధికార పార్టీ నాయకులు పెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చిండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులు ఇవ్వలేదని, తమకు ఇల్లు రాకుండా చేశారని బగ్గుమన్నారు. చివరికి జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అది మొత్తం చదువు. కాంగ్రెస్ వల్ల వేధింపులు భరించలేకపోయా, అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం, బానిసలా చెప్పినట్టు చేయాలని ఒత్తిడి, కలెక్టర్కు ఫిర్యాదు చేసిన లాభం లేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక కూడా ఆవేదన వ్యక్తం చేసిందట. ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించిన స్థానికులు. సో ఇండ్ల కోసం కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ గుర్రంగూడెం వాసులు గురువారం గ్రామంలోని బొడ్రాయి సెంటర్ వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో మాట్లాడుతూ తమ ఊరిలో 79 మందితో ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారు చేశారని, సో ప్రత్యేక అధికారి ఎదుటే నేతల వాగ్వాదం అట. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులకు చోటు దక్కలేదనే విషయంపై తీవ్ర ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు గుర్రంగూడలో గురువారం విచారణ నిర్వహించారు. ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. అనర్హులకు ఇస్తున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ప్రత్యేకాధికారి ఎదుటి గ్రామస్తులు అధికార పార్టీ నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సదరు అధికారి అయితే వెనుదిరిగిందట. గొడవ సద్దుమనిగాక జాబితా పరిశీలిస్తామని చెప్పి శ్రీనివాసరావు గ్రామ ప్రత్యేకాధికారి ఏమంటుండు స్పెషల్ ఆఫీసర్కు ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాను పరిశీలిస్తూ విచారణ చేస్తున్న సమయంలో గుర్రంగూడలో గొడవలు జరిగాయి. దీంతో విచారణ నిలిపేశాం. గ్రామంలో గొడవలు సద్దుమణిగిన తర్వాత అర్హుల జాబితా పరిశీలిస్తాం. డబ్బుల వసూలుపై నాకు లిఖితపూర్వక ఫిర్యాదులు అందలేదు అని చెప్పేసి అయితే ఫిర్యాదు వస్తే విచారణ చేస్తామంటుండు. సో 50,000 ఇస్తేనే ఇల్లు వస్తుందన్నారు. అయ్యో ఆడెవడో దొరకవాటికి రావాలి. ఇందిరమ్మ ఇంటి కోసం 50,000 ఇవ్వాలంటూ కాంగ్రెస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, గోవిందరెడ్డి డిమాండ్ చేశారు. నా దగ్గర లేదని చెప్పాను. దీంతో వారు నాకు ఇల్లు రాకుండా చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారు, పేదలకు ఇస్తామన్న ఇండ్లు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకుంటున్నారని ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి ముత్తినేని లక్ష్మి గుర్రంగూడెంకి సంబంధించిన మహిళ అంటుంది. డబ్బులు ఇవ్వలేదని, రానివ్వలేదని ఇంకో మహిళ అంటుంది. 60,000 అడిగినని ఇంకో మహిళ అంటుంది. ఇట్లాంటి మరి ప్రభుత్వం వీటి మీద కూడా దృష్టి పెట్టాలా? ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంచెం నిఘా వేయాలి. ఎందుకంటే సరే అర్హులను గుర్తిస్తారు కాబట్టి కార్యకర్తలు ఒక రకంగా అని చెప్పేసి మీరు ఒక కమిటీ పెట్టుకోవచ్చు కాక మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అదొక సమస్య.